సహనంగా ఉండాలి. పరిశీలనలో సహనంగా ఉండి గమనించడం నేర్చుకోవాలి. ఓకే. తర్వాత గమనించాలి. ఓకే. వాళ్ళు తిడుతున్నప్పుడు ఎందుకని తిడుతున్నారు? ఓకే. హస్బెండ్ ఉన్నాడు. పిల్లలతో బానే ఉంటున్నాడు. అత్తగారు, మామలతో బానే ఉంటున్నాడు. మా పేరెంట్స్‌తో బానే ఉంటున్నాడు. నన్ను మాత్రమే తిడుతున్నాడేంటి? అంటే నాకే ఏదో ఉందా? నేనే తెలుసుకోవాల్సింది ఏదే ఉందా? అంటే ఇప్పుడు ఈ కష్టమొచ్చింది. ఈ బిజినెస్ చేస్తున్నాను. ఈ బిజినెస్‌లో ఎవరికీ రాని నష్టం నాకెందుకొచ్చింది? అంటే ఏం ఏం పరిశీలన చేయాలి? ఎటువంటి సూక్ష్మాలు మనం పరిశీలించుకోవాలి. ఫస్ట్ సహనంగా ఉండాలి. అలాగే సూక్ష్మంగా పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు మనకి కనిపిస్తాయి. ఈ వర్తమాన క్షణంలో మన జీవితంలో జరుగుతున్న వాటిలో. ఓకే. నాకు ఈ ఇబ్బంది ఉంది. అంటే నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే దీనికి సంబంధించి నేను ఏం నమ్మకాలు పెట్టుకున్నాను? నేనెలాంటి ఎనర్జీ హోల్డ్ చేస్తున్నాను? లేకుంటే నేనొచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను? డబ్బులు తీసుకుంటున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? ఖర్చు పెడుతున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? పరిశీలన. గాఢంగా పరిశీలించాలి. గమని